అయితే అసలు విషయం చెప్పలేదా జాను? ఏ విషయం అంకుల్? అంటే నీకు కూడా చెప్పే ఉంటాడు అనుకున్నానే. మీరు కంగారు పడతారని చెప్పుండడు. మీరంటే ఎంత ప్రేమ వాడికి, అలాంటి వాడిని తీసుకెళ్లిపోయాడు భగవంతుడు. ఏం జరిగిందో అర్థమయ్యేలా చెప్పండి. మీ నాన్న ఆ తోటకి పూర్తిగా డబ్బులు కట్టలేదమ్మా. టోకెన్ అమౌంట్ మాత్రమే ఇచ్చాడు. మిగతా డబ్బులు మొత్తం మళ్ళీ దుబాయ్ వెళ్ళి వచ్చాక ఇస్తానన్నాడు. కూడా నా మీద ఉన్న నమ్మకంతో డబ్బులు బ్యాలెన్స్ పెట్టినా కూడా రిజిస్ట్రేషన్ చేయడానికి సిద్ధపడ్డాను. ఈలోపే అనుకోకుండా తోట అమ్మిన వ్యక్తి యాక్సిడెంట్ అయ్యి కోమలకు వెళ్ళి స్థాయి దాటిపోతుందిరా. అంకుల్, ఆ తోట లేకపోతే అక్క పెళ్లి ఆగిపోతుంది. నేను వాళ్ళకి మాటిచ్చాను. విన్నాను జాను, కానీ నన్నేం చేయమంటావు చెప్పు. ఆ రోజు పెళ్లి చూపుల్లో కూడా ఆ తోట ఇస్తానని చెప్పి మీ నాన్న మాటిస్తున్నప్పుడు వద్దు అని వారించింది అందుకే. కానీ వాడు వినలేదు. ఆ తోట కోసం అక్కడ ఇక్కడ అప్పు చేయాలని కూడా చూశాను, కానీ అప్పు కూడా పుట్టలేదు. నువ్వు కూడా మీ నాన్నలాగే ఏం చూసుకోకుండా మాటిచ్చేసావు. సర్ప్రైజ్ అని చెప్పాను కదా, ఆ సర్ప్రైజ్ ఏంటో కాదు, ఈ తోటనే మనం కొన్నాం. నీకు వేరే ఏదైనా ప్లాన్ ఉందేమో అనుకున్నాను. అంతేకాకుండా మీ నాన్న బయట కూడా చాలా అప్పులు చేశాడు. ఒకవేళ అదే నిజం అయితే మా మావయ్య మాతో చెప్పేవాడు కదా అంకుల్. ఆయన మాతో ఏది దాచిపెట్టరు. చూడు బాబు, పెద్దవాళ్ళు పిల్లల దగ్గర సంతోష పెట్టే విషయాలు చెప్తారు, బాధ పెట్టేవి భారం పెంచేవి చెప్పరు. పైగా శంకర్ లాంటి మనిషి ఎంత కష్టం వచ్చినా ఆ శివుడిలాగా తన గొంతులోనే దాచేస్తారు తప్ప బయట పెట్టరు. అయినా వాళ్లకు మాటిచ్చే ముందు ఒక్క మాట నాతో చెప్పుంటే బాగుండేది కదా. సారీ అంకుల్, అక్క బాధ చూడలేక వెళ్ళి మాటిచ్చేశాను. పైగా అక్క కోరుకున్న పెళ్లి సంబంధమే ఇచ్చి చేయాలని నాన్న చివరి కోరిక కూడా. అందుకే నేను కూడా ముందు వెనుక ఆలోచించకుండా, కానీ ఏది ఏమైనా ఆ తోట అక్క పేరు మీద రాయాలి. అక్క పెళ్లి నాన్న ఆశపడ్డట్టే ఘనంగా జరగాలి. అందుకోసం నేను ఎంత దూరం వెళ్ళమన్నా వెళ్తాను, ఏం చేయమన్నా చేస్తాను. నాకు తెలుసమ్మా, నువ్వు అనుకున్నావంటే ఇది చేసే వరకు నిద్రపో. కానీ ఇది లక్షల్లో వ్యవహారం కదా, దాన్ని మర్చిపోవడమే మంచిది అనిపిస్తుంది. మర్చిపోవడం అంటే నాన్న ఇచ్చిన మాటని గాలికి వదిలేయడమే అంకుల్. ఆ ప్రాణం పోయినా పర్వాలేదు, నాన్న మాట పోకూడదు. పని చేయండి మీరు, ఆ తోట అమ్మిన వాళ్ళు ఎవరు, వాళ్ళు ఎక్కడుంటారు అన్న డీటెయిల్స్ ఇవ్వండి. మేము నేరుగా వెళ్ళి వాళ్ళని కలిసి మా పరిస్థితి చెప్పుకుంటాం. ఎలాగోలాగా ఒప్పించి అక్క పేరు మీద రిజిస్ట్రేషన్ చేయిస్తాను. అంటే ఏంటి జాను, అన్నే నువ్వే చూసుకుంటా అంటావా? నేను లేననుకున్నావా? నాన్నతో పాటు వాడి స్నేహితుడు ఈ సింహాద్రి కూడా పోయాడు అనుకుంటున్నావా? ఈ సమస్య అంటే అది నా సమస్య, నీ కష్టం అంటే అది నా కష్టం. శంకర్ ఉన్నప్పుడు కాదు, లేనప్పుడు మీ పక్కన నేనుంటేనే కదా మా స్నేహానికి అర్థం. ఆ తోట సంగతి నేను చూసుకుంటాను. వాళ్ళ దగ్గరికి ఇంకోసారి వెళ్ళి కాళ్ళ వేళ్ల పడైనా సరే ఆ తోటని మీ అక్కకు రాసిచ్చేలా చేస్తాను. నన్ను నమ్ము. పర్వాలేదు అంకుల్, మీకెందుకు శ్రమ, నేను వెళ్ళి మాట్లాడతానులే. ఏం మధ్యాహ్నం, నేను మీ నాన్న లాంటి వాడినే కదా. జాను, అంకుల్ చూసుకుంటారంటున్నారు కదా, ఆయనకు 2 రోజులు టైం ఇచ్చి చూద్దాం. అప్పటికి అవ్వకపోతే మనమే వెళ్ళి మాట్లాడదాం. ఏ అంకుల్, 2 రోజులు సరిపోతాయిగా? సరిపోతుంది మురళి, వెళ్దాం పద. ఏంటండి అసలేం జరుగుతోంది? వాళ్ళేమో తోట కావాలంటున్నారు, మీరేమో దాని ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి చెప్తున్నారు. తలా తోకాలేని సమాధానం చెప్పి తప్పించుకుంటున్నారు. ఏంటిదంతా? నేను చెప్పేది నమ్మి వెళ్ళిపోయా. ఈ మధ్య తోట గురించి అడిగినప్పుడల్లా చిరాకు పడుతున్నారు. ఒకసారి చెప్తే అర్థం కాదా? మాట్లాడుతున్నప్పుడు రావద్దని ఎన్నిసార్లు చెప్పాలి? వెళ్ళు లోపలికి. ఎదుటి వాళ్ళని మాటలతో మాయ చేయాలంటే
నీ తర్వాత ఎవరైనా ఆ అమ్మాయిని భలే నమ్మించావుగా. నమ్మించేలా మాట్లాడాను, కానీ తాను పూర్తిగా నమ్మిందనుకోవట్లేదు. జాను మిగతా ముగ్గుర్లా తెలివి తక్కువది కాదు. చాలా గడుసు పిల్ల. అనుమానం బలపడింది అంటే దాన్ని ఛేదించడానికి ఎంత దూరమైన అయితే ఆ అమ్మాయిని అలాగే వదిలేస్తావు మరి? నా వరకు వస్తే ప్రాణ స్నేహితున్నే వదిలిపెట్టలేదు. ఈ పిచ్చుక ప్రాణం. సూర్యబాబు ఇంకా రాలేదేంటి? ఏంటి అలా చూస్తున్నావు? ఎలా చూస్తున్నానండి? ఏదో పోలీసులకు దొంగని పట్టించిన ఇన్ఫార్మర్లా, పేలిపోవడానికి రెడీగున్న ట్రాన్స్ఫార్మర్లా కొంచెం తేడాగా చూస్తున్నావు. అబ్బే అలాంటిదేం లేదండి బాబు, నేను మామూలుగానే చూస్తున్నాను. అయినా కరెక్ట్గా చూస్తే నా మొహంలో హాస్యరసం తప్ప ఇంకే రసము కనిపించదండి బాబు. అది నిజమేలే. ఎందుకు అమ్మ ఎక్కడ? అదిగో ఇందాక నుంచి మీకోసమే ఏటింగ్ చేత్తో అక్కడే కూర్చున్నారు. అవునా? రా పద. నేనెందుకండి బాబు, మీరే వెళ్ళండి. ఎవరో కనుక్కో. చేతులు తీయలేదు అంటే కాళ్ళు విరుగుతాయి. వచ్చింది నువ్వే నాకు తెలుసులే. అలా ఎలా గుర్తుపట్టావమ్మా? మీరు బలెటోళ్ళండి బాబు. మీరు తప్ప అమ్మగారి కళ్ళు మూసేదారు ఎవరికి చెప్పండి. నువ్వెన్నైనా చెప్పరా, మా అమ్మ మాత్రం అందరికన్నా తెలివి పర్రాలు. ఏమంటావు? అనడానికి ఏముందండి బాబు, ఇప్పుడు నేను కాదు అంటే నా జీతం కట్ అయిపోదు. ఆపండ్రా మీ గోల. నీకు ఈ మధ్య చెడు తిరుగుళ్ళు ఎక్కువయ్యాయిరా. అవి కవర్ చేసుకోవడానికి ఇలా కామెడీ చేస్తున్నావా? అమ్మా, కామెడీ చేస్తున్నావు ఒప్పుకుంటా, కానీ చెడు తిరుగుళ్ళు ఎక్కువయ్యాయని మాత్రం అనుకో. ఇర్ఫాన్ గాడు ముత్యమమ్మా. ఏమండి, నేను ముత్యమే, ఆ అమ్మగారు అన్నదే తామరనే. నేను నేను చెడు తిరుగుళ్ళు తిరుగుతున్నానా? నన్ను అనుమానిస్తే నీ పెంపకానికి అవమానం అమ్మా. మరి ఆ జానుతో కలిసి బండి మీద చక్కర్లు కొట్టావంట? అసలేంట్రా దాంతో నీకు సావాసం? సహవాసం ఏమీ లేదమ్మా. ఈరోజు నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించావు కదా, నేను అలాగే జానుని పరామర్శించడానికి వెళ్ళా. పరామర్శ అంటే బండి మీద ఎక్కించుకొని ఊరేగించటమా, లేదా అమ్మాయిని పెళ్లి కొడుకు ఇంటికి తీసుకువెళ్ళడమా? ఈ విషయం నీకెలా తెలుసమ్మా? అంటే ఏంట్రా, నువ్వు చెప్పకపోతే నాకే విషయాలు తెలియవనుకుంటున్నావా? ఆ జాను ఒక్కటే తేడా అనుకున్నాన్రా, కానీ ఆ కుటుంబం మొత్తం విచిత్రమైన కుటుంబం. వాళ్ళకి వాళ్ళ నాన్న పోయిన బాధ కన్నా పెళ్లి ఆగిపోయింది అన్న బాధే ఎక్కువ ఉంది. ఏమైందిరా? ఏదో మీ మామయ్య స్నేహితుడి కుటుంబం కదా అని ఊరుకున్నాను గాని, నాకు వాళ్ళ మీద వచ్చిన కోపానికి అక్కడే 4 తగిలించేదాన్ని. అవే నువ్వు అనుకున్నంత బ్యాడ్ కాదమ్మా. ముఖ్యంగా జాన్ చాలా మంచిది తెలుసా? చూడు సూర్య, మనుషులంతా ఒకటే, ఒకేలా ఆలోచిస్తారు. ఆ జాను నీ వెంట పడుతోందో నువ్వు దాని వెంట పడుతున్నావో తెలియదు గాని, ఇక మీదట అలా జరగడానికి వీలు. ఇంకోసారి ఆ అమ్మాయి ప్రస్తావన కూడా నా ముందు రాకు. ముందు మాట్లాడకుండా ఉంటే చాలు కదా అమ్మగారు. మాట్లాడరు, దానికి నాది హామీ. అబ్బాయి గారు, మీరు ఫాలో అయిపోండి చెప్తా. ఇలాంటి పిచ్చి పిచ్చి సలహాలు ఇచ్చావో తోలు తీస్తా. అయినా ఎందుకురా జాను మీద నీకు అంత ఇంట్రెస్ట్? ఏంటి విషయం? అంటే అమ్మా, అది అమ్మగారి దగ్గర మొహమాట పడతారేంటండి? లవ్ అని చెప్పండి. ఏంటి లవ్వా? ఏంటి సూర్య వాడనేది? అదే అదేం లేదమ్మా, మేము జస్ట్ ఫ్రెండ్స్ అంతే. అంతేనా? అంతే అమ్మా. వీడి మీద ఒట్టు. వామ్మో, ఇళ్లలో తగలయ్యా, ఒట్టేసి నన్ను చంపేసేలా ఉన్నారే. ఓటించాను బాబా. ఏమీ లేకపోతే మంచిదే. ఏదైనా ఉంది అని తెలిసిందో నా సంగతి తెలుసు కదా. తెలుసమ్మా, ఎందుకు తెలీదు? బాగా తెలుసు. హోమ్ స్టే చూసుకుంటాను అని మాటిచ్చావు, చూసుకుంటున్నావా? అయ్యో భలే దానివే, కల్లో కూడా దాని గురించే కలవరిస్తున్నాను. ఏరా తుఫాన్, అమ్మకు చెప్పలేదా?
మీరు కలగనే విషయం నాకెలా తెలుస్తుందండి బావా? చూసుకుంటున్నారో బాగా తెలుస్తూనే ఉంది కానీ ఇక నుంచి హోమ్ స్టే బిజినెస్ తప్ప నీకు ఇంకో ధ్యాస ఉండకూడదు, సరేనా? ఓకేమ్మా, ఓకే. కుంభాలు కుంభాలు మెక్కుతాయి. అబద్ధం చెప్తున్నప్పుడు కవర్ చేయడం తెలీదా? నాకు ముందే చెప్పాలి కదండి. కరెక్ట్ గా అదే టైంకి అబద్ధం చెప్తానని నాకు మాత్రం ఏం తెలుసు? మా జాను వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చిందంటే వాళ్ళ మీద మంచి ఇంప్రెషన్ వచ్చి ఉంటుంది. జాను విషయంలో ఈజీగా మేనేజ్ చేయొచ్చు అనుకున్నా, కానీ ఇలా అయింది ఏంట్రా? రేపు ఎక్కడి చేస్తావా? డిన్నర్ అడిగిన తర్వాత నో అంటానా? ఎగ్స్ ఏంటి? దాని మమ్మీనే వండుతాలే. థ్యాంక్స్ అత్త. అక్క, నా కాలేజ్ గురించి అడిగావు కదా, నేను ఏ కాలేజ్ లో జాయిన్ అయితే బాగుంటుందో ఎంక్వైరీ చేశానక్క. మాట్లాడవేంటక్క? మాట్లాడకు. నీతో మాట్లాడేది తర్వాత మాట్లాడతాను. ఏమైందక్క, ఎందుకలా అంటున్నావు? మాట్లాడతాను చెప్పాను కదా, వెయిట్ చెయ్యి. అమ్మా, ఏంటి అక్కడే కూర్చున్నావు? భోంచేద్దాం రా. అమ్మా, ఏమైందమ్మా? ఎందుకలా ఉన్నావు? తిందాం పదా. తెలీదా? తినాలని నాకు తెలీదా? రోజు నువ్వు చెప్తేనే తింటున్నానా? నేనేమన్నానమ్మా? ఎందుకు నా మీద అంత కోపడుతున్నావు? ఈ ఇంట్లో అంతా నీ ఇష్టారాజ్యం అయిపోయింది కదా. నీ సొంత ఆలోచనలు, సొంత నిర్ణయాలు, సొంత పెత్తనాలు ఎక్కువైపోయాయి కదా. బయట వాళ్ళ మీద చూపించిన దబాయింపు మా మీద కూడా చూపిస్తున్నావు కదా. అమ్మా, నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. సింహాద్రి గారి దగ్గరికి వెళ్ళి మీ నాన్న పంపించిన డబ్బుల గురించి, తోట గురించి మాట్లాడమంట. అంటే నీ అంతకు నువ్వు వెళ్ళిపోయి వెళ్ళి వాళ్ళతో మాట్లాడతావా? అలాగే సింహాద్రి గారిని నిలదీసి అడిగేంత పెద్దదాని అయిపోయావా? కదమ్మా, జాను అలా చేసింది మన కుటుంబం కోసమే కదా. మరి నువ్వు అర్థం చేసుకోకుండా అలా కోపడతావేంటి? ఏయ్, నేను మాట్లాడదని చెప్పానా? అసలు ఈ అనర్థాలన్నింటికి నీ పెళ్లే కారణం, నీ అమెరికా అత్యాసే కారణం. మాట్లాడి నాకు కోపం తెప్పించుకో. నువ్వు ఎంత నోరు మూసుకుని ఉంటే నీకే అంత మంచిది. అమ్మా, నువ్వెందుకు ఇంత సీరియస్ అవుతున్నావో నాకు అర్థం కావట్లేదు. మన కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని నాన్న చివరి మాటగా నాతో చెప్పారు. ఆ మాట కోసమే పెళ్లి వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడాను. ఆ మాట కోసమే సింహాద్రి అంకుల్ని తోట గురించి అడిగాను. మరి ఇందులో తప్పే ఉందని నువ్వు ఇలా కోపడ్డానికి చెప్పు. ఇంటికి ఏం కావాలి, ఇంట్లో వాళ్ళకి ఏం కావాలి అంతవరకు చూసుకో చాలు. అంతేగాని అంత పెద్ద మనిషిని పట్టుకుని తోట గురించి ప్రశ్నిస్తావా నువ్వు? అమ్మా, నేను ప్రశ్నించలేదు. తోట విషయంలో ఏదో ఇష్యూ ఉందంటే దాని గురించి మాత్రమే నేను మాట్లాడాను. సమస్య ఉంటే ఉండొచ్చు, మనం బాధపడతామని మీ నాన్న మనకి ఉండకపోవచ్చు. అని సింహాద్రి అన్నయ్య అబద్ధం చెప్పరు. ఏదైనా సమస్య ఉంటే అతను పరిష్కరిస్తారు కదా. మరి మధ్యలో నువ్వు ఇంకే బోడిపెత్తని చేస్తావు? అది కాదమ్మా, నాకెందుకో నాన్న పంపించిన డబ్బుల విషయంలోనూ తోట విషయంలోనూ తేడా అనిపిస్తోంది. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకు చెప్తున్నాను. నువ్వు అసలు అంత పెద్ద మనిషిని అడగడమే తప్పు. అది చాలదన్నట్టు లెక్కల్లో తేడాలున్నాయని చెప్పి అన్నయ్యని తప్పు పడతావా? అసలు బుద్ధుడిగా మాట్లాడుతున్నావా? నేను చెప్పేది నిజం. మాట్లాడకు, ఇక మాట్లాడుకు నువ్వు. నలుగురు ఆడపిల్లల్ని పెట్టుకొని ఈ కుటుంబాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలా దేవుడా అని నేను ఆలోచిస్తుంటే, ఇన్నాళ్ళు మన కుటుంబానికి అండగా నిలబడ్డ మంచి మనిషిని నువ్వు అవమానించి, అనుమానించి దూరం చేసేలా ఉన్నావు. సరే అమ్మా, అయిపోయిందేదో అయిపోయింది. భోజనం చేద్దాం పద. చూడు, ఏదైనా ఉంటే సింహాద్రి అన్నయ్య చూసుకుంటాడు. నువ్వు మాత్రం జోక్యం చేసుకోకు. అమ్మా అమ్మా అమ్మ అన్నం తినకుండా వెళ్ళిపోయి చాలా బాధగా ఉందక్క. నువ్వు సింహాద్రి మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి తోట గురించి మాట్లాడిన విషయం అతను అమ్మకి ఫోన్ చేసి చెప్పుంటాడు. అందుకే సింహాద్రి మావయ్యని నువ్వు నిలదీసి అడిగావని అమ్మ నీ మీద అంత కోపంగా ఉంది. సింహాద్రి మావయ్య వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళాను, తోట గురించి ఏం మాట్లాడానో, ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో అన్న విషయాలు అమ్మ అర్థం చేసుకోవడం కాదు కదా. కనీసం నేను చెప్పేది వినడానికి కూడా తను ప్రయత్నించట్లేదు. అదే ఇంకా బాధగా ఉందక్క. అవును జాను,
తోట విషయంలో ఏదో లిటిగేషన్ ఉందని అంటున్నావు. అంటే సింహాద్రి మావయ్య మీద నువ్వు డౌట్ పడుతున్నావా? అది కాదక్క. సింహాద్రి మావయ్య చెప్తున్నా కొన్ని విషయాల్లో ఒకదానికొకటి పొంతనలేదు. వ్యవహారం అంతా ఎక్కడో ఏదో తేడా ఉందని మాత్రం అర్థం అవుతోంది. చూద్దాం అక్క. తోట విషయాన్ని సింహాద్రి మావయ్య ఎలా డీల్ చేస్తారో, ఈ సమస్యని ఎలా పరిష్కరిస్తారో చూద్దాం. వేళ అతని వల్ల అవ్వకపోతే డైరెక్ట్ గా నేనే ఇన్వాల్వ్ అవుతాను. ఆ పని చేయవే, నీకు పుణ్యం ఉంటుంది. వీలైనంత త్వరగా ఆ తోట విషయం తెగ్గొట్టేసి దాన్ని పెళ్లి వాళ్ళకిచ్చేసి నా పెళ్లి జరిపించేసి నన్ను అమెరికా పంపించేవే. నాకు పుట్టబోయే బిడ్డలకి నీ పేరు పెట్టుకుంటాను. ఇంట్లో జరుగుతున్న గొడవలన్నీ చూస్తుంటే అమ్మ ముసల్ది కలిసి ఆ అమెరికా సంబంధాన్ని వద్దనేలా ఉన్నారు. నన్ను అమెరికా వెళ్ళనివ్వకుండా ఈ పల్లెటూళ్ళని బలి చేసేలా ఉన్నారు. ప్లీజ్ చెల్లి, నాకు త్వరగా పెళ్లి చేసి అమెరికా పంపించు ప్లీజ్. సరే అక్క. అవునక్క, పెద్దక్కకి త్వరగా పెళ్లి చేసి పంపించేయి. తనకి పెళ్లి చేసి పంపించేస్తాను. తర్వాత నువ్వేం చేస్తావు? అవునక్క, నాతో మాట్లాడేది ఉంది, తర్వాత మాట్లాడతాను అన్నావు కదా, ఏ విషయం గురించి అక్క? ఆ విషయానికి వస్తున్నాను కానీ ఫస్ట్ అడిగిన దానికి సమాధానం చెప్పు. తన పెళ్లి సంగతి వదిలి నీ సంగతి ఏంటో చెప్పు. ఏముందక్క, నువ్వు నన్ను కాలేజ్ లో జాయిన్ చేస్తానని చెప్పావు కదా. నా చదువుకి సూటబుల్ అయిన కాలేజ్ ని కూడా ఎంక్వైరీ చేసి సెలెక్ట్ చేసుకోమని చెప్పావు కదా. నేను చక్కగా చదువుకొని కలెక్టర్ అయిపోతాను. కలెక్టర్ ముచ్చట తర్వాత కానీ ఏ కాలేజ్ లో జాయిన్ అవ్వాలని ఏ నిర్ణయించుకున్నావో ఫస్ట్ అది చెప్పు. సార్ కాలేజ్ అక్క. ఆ కాలేజ్ లో నీకు తెలిసిన వాళ్ళు ఎవరు చదువుతున్నారు? నా ఫ్రెండ్స్ ఉన్నారక్క. ఏ ఫ్రెండ్? కళ్యాణ. నేను ఇక్కడ వైర్ జాయిన్ చేస్తాను. నేను ఊ అన్నప్పుడు నువ్వు మెయిన్ ఆన్ చేయి. మీరు ఊ అన్నప్పుడు మెయిన్ ఆన్ చేయాలి, అంతే కదండి? అంతే. అట్టగా సూర్య, ఇంట్లో ఎవరైనా ఒకరిని గుడ్డిగా నమ్మడంలో తప్పు లేదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి స్నేహితుడు ఓకే, కానీ భార్య కూడా మరి ఇంత గుడ్డిగా నమ్మడం ఏంటి? జాను తన కూతురే కదా. అవును, ఎందుకు అలా మాట్లాడుతుంది, ఎందుకు ఆలోచిస్తున్నావు, నీకెందుకు అనుమానం వచ్చిందమ్మా అని ఒక్క మాట అడగొచ్చు కదా. తండ్రి చెప్పలేకపోయిండు, ఇప్పుడు కనీసం తల్లైనా జానుని అర్థం చేసుకొని అక్కడ సిచ్యువేషన్ ఏందో అర్థం చేసుకోవచ్చు కదా. చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టు మొత్తం అయిపోయినాక కానీ రియలైజ్ అయ్యేటట్లేరు. ఇదండి ఈరోజు ఎపిసోడ్. నెక్స్ట్ ప్రోమో. ప్లీజ్ ఇప్పటికైనా లైక్ చెప్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూడండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.